వెల్కమ్ రాజ్ న్యూస్. ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ లైన్ దాటారని కవితపైన వేటు వేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా పార్టీపైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో కొంతకాలంగా కవితపైన చర్యల విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తదుపరి అడుగులపైన ఆసక్తి నెలకొంది. కవిత లేఖతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో కలకలం మొదలైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ కోసం ఇప్పటికే పేర్లపైన చర్చించినట్లుగా సమాచారం. ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ లైన్ దాటారని కవితపైన వేటు వేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా పార్టీపైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో కొంతకాలంగా కవితపైన చర్యల విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తదుపరి అడుగులపైన ఆసక్తి నెలకొంది. కవిత లేఖతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో కలకలం మొదలైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ కోసం ఇప్పటికే పేర్లపైన చర్చించినట్లుగా సమాచారం. రెట్టిగా ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటుగా తను పెట్టబోయే పార్టీ పేరు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే మొదటి నుంచి కూడా వినిపిస్తున్న పేరు తెలంగాణ జాగృతి పేరు. సో అదే పేరుతో ఆమె పార్టీ పెడతారని మనకైతే సమాచారం అందుతుంది. తెలంగాణ జాగృతి పార్టీ అని చెప్పేసి ఆమె పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ తెలంగాణ జాగృతి పార్టీ పేరు మార్పు ఒకవేళ జరిగితే మాత్రం, అంటే ఇంకేదైనా పెట్టాలనుకుంటే మాత్రం బహుజనులందరినీ కలుపుకొని పోయే విధంగా ముందుగా మనకి బి అనే వచ్చే విధంగా తర్వాత కొన్ని మెన్షన్ చేశారు. అంటే BJS అంటే బహుజనుల జాగృతి బి అంటే సారీ నేను చెప్పలేకపోతున్నాను. తెలంగాణ జాగృతి కాకపోతే బహుజనులు కలుపుకునే విధంగా ఒక పార్టీ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో దానికి సంబంధించి మాత్రం మనకి రేపు కవిత మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే బహుజనులందరినీ కూడా ఒక తాటిపైకి ఆమె తీసుకొచ్చి దాని తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మనం ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నాము. కాకపోతే ఆమె బంజారా హిల్స్లోని తన నివాసంలో మాత్రం తెలంగాణ జాగృతి కార్యకర్తలతో ఆమె భేటీ అవుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నూతన కమిటీలు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కమిటీలో ఉన్నటువంటి నేతలతోటి కవిత భేటీ అయిన తర్వాత ఆ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆమె అధికారిక ప్రకటన రేపు చేస్తారా లేకపోతే దానికి ఒక ముహూర్తం టైం పెట్టుకుంటారా అనేది కూడా తెలిసే అవకాశం అవుతుంది. కానీ రేపు మాత్రం మీడియా సమావేశంలో పార్టీ సస్పెన్షన్ పైన ఆమె స్పందిస్తారు. ఏం స్పందిస్తారు అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో తన సస్పెన్షన్కి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కూడా ఇంకేమైనా విమర్శలు ఆమె చేయబోతున్నారా ఏంటి అనేది కూడా రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ తర్వాత మరి కొద్దిసేపట్లో మనకి తెలంగాణ భవన్లో 5 గంటలకు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మహిళా ప్రజాప్రతినిధులు ఏం చెప్పబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి. మనకి 5 గంటలకు ప్రారంభమవుతుంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలవత్ కవితతో పాటుగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇప్పుగా ఉన్నటువంటి గొంగడి సునీత, అదేవిధంగా మనకి మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రజని సాయిచంద్ సతీమణి రజని. సో వీళ్ళందరూ కూడా ఒక మీడియా సమావేశం 5 గంటలకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సమావేశంలో పార్టీ మొదటిసారిగా సస్పెన్షన్ తర్వాత కవిత సస్పెన్షన్ తర్వాత ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తి. అంటే మొదటిసారిగా మీ యొక్క కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారనేది ఇప్పుడు ఆసక్తి. సో ఏదేమైనా సరే రేపు మాత్రం కవిత ఒక సంచలన ప్రకటన చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో అది తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటుగా ఒక కొత్త పార్టీ పేరు కూడా ప్రకటన, అంటే బహుజనులను కలుపుకునే విధంగా
అదేవిధంగా మైనార్టీలను కలుపుకునే విధంగా అందరిని కలుపుకునే విధంగా పోయేలాగా ఒక పార్టీ పేరు కూడా ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ధీటుగా ఆ పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే కొందరు సీనియర్ రాజకీయ నాయకులతో ఆమె కూడా చర్చించిన తర్వాత, మేధావులతో చర్చించిన తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. సో కాకపోతే మొదటి నుంచి కూడా మాత్రం తెలంగాణ జాగృతి పార్టీని అనేది కూడా ఆమె చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బంజారా హిల్స్లో ఆమె నూతన జాగృతి కార్యాలయం ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ 2-3 రోజుల క్రితం కూడా ఆ యొక్క నూతన కార్యాలయానికి తెలంగాణ జాగృతి కార్యాలయం అని చెప్పేసి కూడా చాలా పెద్ద అక్షరాలతో కూడా బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అదే పేరు కూడా పెట్టబోతున్నారు, అదే పేరు ఉండబోతున్నారు అనేది కూడా ఇప్పుడు మనకి తెలుస్తుంది. సో రేపు ఈ విషయం మనం అధికారికంగా ఎమ్మెల్సీ కవిత చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని తర్వాత ఇక ఆమె పార్టీ ప్రకటన తర్వాత ఒక బహిరంగ సభకు ఎమ్మెల్సీ కవిత ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది హైదరాబాద్లో చేస్తారా, లేకపోతే వివిధ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాలో ఎంచుకొని ఆమె చేస్తారనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మాత్రం చాలామంది రాజకీయ ఆసక్తిగా ఉండేవారు, ఎవరైతే రాజకీయాల్లో రావాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఒక పిలుపు ఎమ్మెల్సీ కవిత ఇవ్వబోతుంది అనేది కూడా చెప్తున్నారు. సో రాజకీయాల్లో ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే, బహుజనులు, అదేవిధంగా మిగిలిన వివిధ వర్గాలకు చెందిన వారందరూ కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో ఆసక్తి ఉంటే రండి అని చెప్పేసి కూడా ఆమె ఒక పిలుపు ఇవ్వబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో చూడాలి మరి ఇక ఆమె ఎంట నడిచేందుకు, ఆమె పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఎవరు వస్తారనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తి. దాంతోపాటుగా ఆమె ఒక బిగ్ స్టేట్మెంట్ ఇవ్వబోతుంది. వివిధ పార్టీల్లో ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వారికి మేము సమాన అవకాశాలు మా పార్టీలో కల్పిస్తాం, ఖచ్చితంగా వస్తే మీకు భవిష్యత్తు ఉంటుందనేది ప్రకటన కూడా ఎమ్మెల్సీ కవిత రేపు చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి చూడాలి వివిధ పార్టీల్లో ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వారిని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం ఎమ్మెల్సీ కవిత చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని తర్వాత ఇక చాలామంది తెలంగాణకు చెందినటువంటి మేధావులతోటి, ఇతర పార్టీల నాయకులతోటి వాళ్ళందరితో కూడా ఎమ్మెల్సీ కవిత భేటీ అయి చర్చించిన తర్వాత అధికారిక పార్టీ ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం రేపు మీడియా సమావేశంలో మాత్రం పార్టీ సస్పెన్షన్కి సంబంధించి దానిపైనే ఎమ్మెల్సీ కవిత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి సో దానిపైన కూడా ఎమ్మెల్సీ కవిత మీడియాతో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్సీ పదవికి మరి ఆమె రాజీనామా చేస్తారా, లేదంటే అలానే ఉంటారా అనేది కూడా తర్వాత మనకి రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే పార్టీ సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ చేసిన తర్వాత రేపు ఆమె మాట్లాడే విషయాలు ఏంటనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తున్నాయి కాబట్టి సో రేపు ఒకటి ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ప్రకటన ఉంటుందని చెప్పేసి అనడం, తర్వాత రెండోది పార్టీ అధికారిక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. రేపు ఆ విషయం మాత్రం అధికారికంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్కి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మహిళా ప్రజాప్రతినిధులు మాత్రం మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. చక్రి సెదులు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తదుపరి అడుగులపైన ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కవిత వెంట నడిచేది ఎవరు, కవిత వెనక ఉన్న శక్తులు ఎవరు, బీఆర్ఎస్ వ్యతిరేకులు బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే చర్చ అయితే నడుస్తుంది. సెదులు ఎస్, వాస్తవంగా అయితే మరి ఎమ్మెల్సీ కవిత వెనకాల నడిచేది ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, అంటే టికెట్ ఆశించి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నారు. సో మనకి నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా కూడా కొంతమందికి టికెట్లు రావచ్చు, రాకపోవచ్చు. కొంతమంది ముందే జాగ్రత్త కూడా టికెట్ వస్తుందో రాదో అని చెప్పేసి కూడా ఇతర పార్టీల్లో కూడా చూసే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు చాలామంది టికెట్ రాని వాళ్ళు కొన్ని పార్టీల వైపు చూస్తుంటారు, అంటే కాంగ్రెస్ వైపు చూస్తారు, బీజేపీ వైపు చూస్తారు, ఇతర పార్టీల వైపు చూస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఒక పార్టీ పెట్టబోతుంది కాబట్టి ఎమ్మెల్సీ కవిత చాలా సుపరిచితురాలు కాబట్టి, రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి, కేసీఆర్ కూతురుగా తెలుసు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలుసు కాబట్టి ప్రజలకందరికీ కూడా, రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు కాబట్టి సో కొంత ఆసక్తి, ఆమె పార్టీకి సంబంధించి ఏ ఎజెండాతో పార్టీ పెట్టబోతుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. కాబట్టి ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి చూడాలి ఆమె ప్రకటన, ఆమె ఎజెండా, పార్టీ ఎజెండా ప్రకటన తర్వాత మరి ఎవరు ముందుకు వస్తారనేది కూడా తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇక మిగతా ఇతర పార్టీల్లో ఉండేవారు కూడా కొంతమంది అసంతృప్తులు, కొంతమంది టికెట్ రాని వారు, ఒకవేళ పార్టీలో ఉన్నా కూడా టికెట్ రాదేమో అని ఉన్నవారు కూడా కొందరు మరి కవిత వైపు వస్తారా రారా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. చూడాలి మరి ఇప్పుడు ఆ పార్టీ ఎజెండా, పార్టీ ప్రకటన తర్వాతనే ఇవన్నీ కూడా మనం చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఏం చెప్పబోతుంది ఏంటనేది కూడా తెలిసిన తర్వాతనే ఇవన్నీ మనం చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఆసక్తి చూడడం లేదు. సో ఓన్లీ మహిళా ప్రజాప్రతినిధులు మాత్రమే మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడతారు. సో పార్టీ సస్పెన్షన్ తర్వాత ఎవరు కూడా అధికారికంగా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడతారు
అనేది ఇప్పుడు ఆసక్తి కాబట్టి మరి కాసేపట్లో మనం కూడా వినే అవకాశం అయితే ఉంటుంది. ఏం చెప్పబోతున్నారు అనేది కూడా తెలియాల్సింది. సో కవిత మాత్రం ఒక సంచలనమైన ప్రకటన రేపు చేస్తారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. చూడాలి మరి ఇక ఏ విధమైన ప్రకటన ఉండబోతుంది ఏంటి. ఎందుకంటే మనకి చాలా వరకు కూడా ఆమె నూతన కమిటీలు జాగృతి కమిటీలు ఏర్పాటు చేసుకుంది. జిల్లా వారీగా కూడా కమిటీలు ఏర్పాటు చేసింది. సో నెక్స్ట్ మండలాల వారీగా జాగృతినే కమిటీలు ఏర్పాటు చేస్తుందా, లేకపోతే ఇమీడియట్గా జాగృతినే పార్టీగా మార్చి పార్టీ ప్రకటన చేసిన తర్వాత ముందుకెళ్తుందా అనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి జాగృతి కమిటీల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేలాగా ఆమె అందరినీ తీసుకుంది. రెడ్డిస్ని తీసుకుంది, అదేవిధంగా కొంతమంది మనకి ఎలమ సామాజిక వర్గాలను తీసుకుంది, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని తీసుకుంది, ఎస్టీ సామాజిక వర్గాలను తీసుకుంది, ఎస్సీ సామాజిక వర్గాలను తీసుకుంది, మైనార్టీ సామాజిక వర్గాలను తీసుకుంది. ఈ విధంగా అన్ని వర్గాల వారికి ఆమె తెలంగాణ జాగృతిలో కొత్త కమిటీల్లో అవకాశం కల్పించింది. కాబట్టి సో అదే పార్టీగా పెట్టుకుంటే వారినే మరి బలోపేతం చేసేలాగా వారినే స్థానికంగా ఉండి పార్టీ బలోపేతం చేయడం అని చెప్పేసి ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తాం పార్టీలోకి రండి అని పిలుపునిస్తుందా అనేది కూడా తెలియాల్సింది. ఏదేమైనా సరే ఎమ్మెల్సీ కవిత ప్రకటన ఏ విధంగా రేపు ఉండబోతుంది అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా అయితే మారినటువంటి అంశం అనమాట. కాకపోతే ఇప్పుడు ఆమె మరి ఒకవైపు బహుజనులకి సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్తుంది. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందని చెప్పేసి ప్రభుత్వం పైన ఆమె పదే డిమాండ్ చేస్తూ వస్తుంది. కాబట్టి సో అందుకు బీసీలందరినీ కూడా ఒక తాటిపై తెచ్చేందుకు బీసీలకు సముచిత స్థానం మా పార్టీలో ఉండబోతుంది, నా దగ్గర ఉండబోతుంది అనేది ఒక స్టేట్మెంట్ ఏమన్నా ఇవ్వబోతుందా, బీసీలందరికీ దగ్గర కాబోతుందా, లేకపోతే బీసీలకే దగ్గర కవిత కాబోతుందా అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటుగా ఇక మిగిలిన వర్గాలందరికీ కూడా ఖచ్చితంగా సముచిత స్థానం మహిళలకైతే ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పబోతుందా, ఏం చెప్పబోతుంది అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అయితే మారినటువంటి అంశం. ఏదేమైనా సరే బహుజనులు మాత్రం ఆమె కలుపుకొని పోయేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ జాగృతి తరఫున ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఈ యొక్క బీసీలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా తీసుకుంది. ఎందుకంటే ఇటు అసెంబ్లీలో కూడా మనకి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆమె ప్రధానంగా డిమాండ్ చేసింది ప్రభుత్వాన్ని. దాంతోపాటు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసింది. దాని తర్వాత ఇక మహిళలకు సమాన అవకాశాలు ఉండాలి, మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా ఆమె ఢిల్లీలో ధర్నా చేసిన విషయం తెలుసు. ఈ మధ్యకాలంలో ఇందిరా పార్క్ వద్ద కూడా ఆమె బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నిరాహార దీక్షకు పూనుకుంది. కాకపోతే ప్రభుత్వం అనుమతి రాకపోవడంతో ఆమె ఒకరోజు మాత్రమే ఒకరోజు అంటే 8 గంటలు మాత్రమే ఆమె నిరాహార దీక్ష చేసి వెంటనే విరమించుకున్నది. కాబట్టి సో ఆమె జాగృతిలో ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె బహుజనులకు దగ్గరయ్యేందుకు, మైనార్టీ వర్గాల దగ్గరయ్యేందుకు ఈ విధంగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా అదే ఎజెండాతో ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే ఎజెండాతో కూడా పార్టీ ప్రకటన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎమ్మెల్సీ పదవికి అంటే పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి సో ఇక మరి పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎందుకు ఉండాలి అనేది కూడా ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ ఆమె రేపు రాజీనామా చేస్తే మాత్రం ఇక ఖచ్చితంగా పార్టీ ప్రకటన ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏ పేరు ఉండబోతుంది అనేది కూడా ఆమె చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాత్రం వరుసగా ఆమె అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి జాగృతి నాయకులతోటి ఆమె భేటీ అయ్యి ఇదే విషయాన్ని చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. చక్రి ఎదురు ఎమ్మెల్సీ కవిత పైన బీఆర్ఎస్ సస్పెన్షన్ పై అదేవిధంగా కవిత కొత్త పార్టీకి సంబంధించి తెలంగాణ భవన్లో ఇలాంటి చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ లీడర్లలో కవితపై విమర్శనాలు పదునెక్కే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎస్ చక్రి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతం పార్టీలో ఉండి పార్టీ నాయకులపైనే ఆమె విమర్శలు చేసింది. కాబట్టి కేసీఆర్ కూతురుగా ఎవరు కూడా ధైర్య సాహసం కూడా చేయలేదు ఆమె పైన మాట్లాడేందుకు. మొదటిగా అంటే పార్టీలోనే ఉంటూ పార్టీ పైన పార్టీ నాయకులపైన విమర్శలు చేసినప్పుడు ఎవరు కూడా ముందుకు రాలే. కాకపోతే ఇప్పుడు పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసింది. కాబట్టి మరి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత పైన విమర్శలు కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. అంతే స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవిత పార్టీ పైన పార్టీలో ఉండే నాయకులపైన అంటే బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కూడా ఎక్కువ స్థాయిలో ఎక్కువ స్థాయిలో ఖచ్చితంగా ఆమె విమర్శలు పెడతారని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ. ఎందుకంటే గతంలో పార్టీలోనే ఉంటూ పార్టీ నాయకులపైన ఆమె నేరుగా విమర్శలు చేసింది. కాబట్టి సో ఇప్పుడు ఆమె పైన కూడా విమర్శలు చేస్తారు. కాబట్టి సో ఆమె కూడా అంతే స్థాయిలో విమర్శలు చేస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి మరి చూడాలి నెక్స్ట్ టార్గెట్ మరి కవిత ఎవరిని చేయబోతున్నారు. ఇప్పటివరకు మనకు చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక మాజీ మంత్రిని టార్గెట్గా చేసినట్టు మాట్లాడింది. తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి చూస్తే ఒక మాజీ మంత్రిని టార్గెట్గా చేసి మాట్లాడింది. ఒక మాజీ రాజ్యసభ
రాజ్యసభ ఎంపీని టార్గెట్గా చేసుకుని ఆమె విమర్శలు చేసింది కాబట్టి సో ఇప్పుడు ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఉంటారు ఏంటంటే మరి చూడాలి. ఇప్పుడు పార్టీలో ఎవరైనా ఆమె సస్పెండ్ అయిన తర్వాత ఎవరైనా ముందుకు వచ్చి ఆమె పైన ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలపైన స్పందించి విమర్శలు చేస్తే మాత్రం అంతే స్థాయిలో ఆమె కూడా విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇది చూడాలి ఎటు దారితీస్తుంది ఏందమని. సరే విమర్శలు పార్టీ పైన ఆమె చేస్తుందా చేదా పక్కకు పెడితే మాత్రం ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఆమె చేసినటువంటి ఆరోపణలపైన పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిసి కూడా ఆమె ఆరోపణలు పార్టీలో ఉండే నాయకులపైన చేసింది కాబట్టి ఇప్పుడు పార్టీ చర్యలు తీసుకుంది కాబట్టి ఆమె స్టెప్ నెక్స్ట్ విమర్శలపైన కాకుండా ఆమె ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఫస్ట్ పార్టీ ప్రకటనకు సంబంధించి పార్టీ ఏ విధంగా పెట్టాలి, పార్టీ ఎజెండా ఏంటి, అందులో పొందపడాల్సిన అంశాలు ఏంటి, ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది ఏంటి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రేపు ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేస్తారా చేయరా అనేది పక్కకు పెడితే మాత్రం సస్పెన్షన్కి సంబంధించి మాత్రం ఆమె మీడియా ముందుకు తొలిసారిగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి మాట్లాడతారు. దాని తర్వాత ఇక మనం ఆమె ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటనేది ఆమె వ్యాఖ్యలను బట్టి మనం అంచనా వేసుకొని చెప్పే అవకాశం అయితే ఉంటుంది. సో దాదాపుగా మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రణాళికతోటే ఆమె ముందుకెళ్తుందని తెలుస్తుంది. దానికి కారణం పార్టీలోనే ఉంటూ తెలంగాణ జాగృతిని విస్తృత పరిచేందుకు మాత్రమే పార్టీకి తెలియకుండా కార్యక్రమాలు చేసిందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీకి తెలియకుండానే 42% రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు సంబరాలు చేసింది. ఒకవైపు పార్టీ విమర్శించింది, ఆర్డినెన్స్ సరైనది కాదు, ఆర్డినెన్స్ చట్టబద్ధత ఉండదు, ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేతులు దులుపుకుంటే సరైనది కాదు, బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకుంది. దాని తర్వాత అక్కడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించింది. దాని తర్వాత నేరుగా మనకి మహాత్మా జ్యోతిరావు విగ్రహం దగ్గరికి వెళ్ళింది, అక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించింది. సో సంబరాలు ఆ విధంగా చేసుకుంది. అప్పుడే అంటే పార్టీలో ఉన్నప్పుడే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆమె పాల్పడింది అనేది కూడా విమర్శలు వచ్చాయి. పార్టీకి తెలియకుండా ఆమె కొన్ని కార్యక్రమాలు చేసిందని కూడా విమర్శలు వచ్చాయి. పార్టీకి తెలియకుండానే 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఆమె ఇందిరా పార్క్ వేదిక వద్ద ధర్నా చేసిందని కూడా తెలుసు. కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక ఖచ్చితంగా మరి చూడాలి. ఆమె పార్టీ సస్పెండ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఆమె కార్యక్రమాలు కూడా ఏ విధంగా విస్తృతపరచుకుంటుంది ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మాత్రం ఖచ్చితంగా ఆమె వరుసగా అన్ని నియోజకవర్గాల వారిగా ఆమె మండలాల వారిగా గ్రామాల వారిగా ఒక పర్యటన చేసిన తర్వాత మరి భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చి బహిరంగ సభలో అధికారిక పార్టీ ప్రకటన చేస్తారు కవిత అనేది కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఇక రేపు ఆమె మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడే వ్యాఖ్యలు బట్టి మనం అంచనా వేసి చెప్పవచ్చు. సో రేపు పార్టీ సస్పెన్షన్కి సంబంధించి కూడా ఆమె మాట్లాడతారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కవిత సస్పెన్షన్కి సంబంధించి మాత్రం ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే తెలంగాణ భవన్లో కూడా ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ తర్వాత చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరు తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. కొందరు నాయకులు ఆల్రెడీ చేరుకుని ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొందరు వస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కొద్దిసేపు క్రితమే కాబట్టి కొన్ని గంటల క్రితమే కాబట్టి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ లేఖ బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది కాబట్టి సో ఒక్కరొక్కరుగా వస్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఇక పార్టీ నుంచి కూడా మరి ఎమ్మెల్సీ కవిత పైన ఏ విధమైనటువంటి విమర్శలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటివరకు కవిత పార్టీ పైన పార్టీ నాయకులపైన విమర్శలు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కవిత పైన పార్టీ కానీ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా విమర్శలు చేయలేదు. ఇప్పుడు ఏం చేయబోతారు ఏం చేస్తారు అనేది కూడా కొంత ఆసక్తి రాజకీయ వర్గాల్లో. సో మనకు కూడా ఆసక్తి. సో ఇప్పుడు మరి కాసేపట్లో 5 గంటలకి మనకి మరో 10 నిమిషాలు ఉంది. 5 గంటలకి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మహిళా ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం కూడా పెడతారు. కాబట్టి ఆ మీడియా సమావేశంలో మరి ఇప్పుడు కవితని ఏ విధంగా విమర్శించబోతున్నారు ఏంటి అనేది కూడా కొంత ఆసక్తి ఉంది. చూడాలి మరి విమర్శిస్తారా లేకపోతే ఏం మాట్లాడతారా అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఓన్లీ కార్యకర్తల అభిప్రాయం మేరకే కార్యకర్తల ఒత్తిడి మేరకే మేము కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేశామనేది మాత్రం జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అధికారికంగా ప్రకటన చేశారు. ఎందుకంటే కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది, పార్టీకి నష్టం కలిగేలాగా కవిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి అందుకు మేము ఆమె పైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా మొదటిసారిగా పల్లా రాజేశ్వర రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి సో ఇక చూడాలి మరి ఇక తర్వాత పార్టీకి చెందినటువంటి నాయకులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది కూడా తెలియాల్సింది. కాకపోతే పార్టీ ఏ విధంగా స్పందించినప్పటికీ కూడా కవిత సస్పెండ్ తర్వాత కవిత పైన ఏ విధంగా విమర్శలు చేసినప్పుడు కూడా కవిత కూడా అంతే స్థాయిలో విమర్శలు వస్తాయి పార్టీకి అనేది కూడా పార్టీ కూడా ఒక అంచనాకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో ఉండి పార్టీ నాయకులపైన నేరుగా విమర్శలు చేస్తే ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏ స్థాయిలో విమర్శలు వస్తాయనేది కూడా పార్టీ ఒక అంచనాకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ అంతకంటే డబుల్ స్థాయిలో కవిత నుంచి పార్టీకి కానీ పార్టీ నాయకులు కానీ విమర్శలు వస్తే మాత్రం తిప్పికొట్టేలా కూడా ఒక వ్యూహరచన చేయాలని చెప్పేసి కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు కేసీఆర్తో మాట్లాడడం కేటీఆర్తో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కవిత ఇష్యూ కాబట్టి ఎవరు కూడా వెంటనే స్పందించేందుకు ఆసక్తి చూపట్లేదు. పార్టీ ఆదేశాల మేరకే కవిత ఇష్యూ పైన ఎవరైనా స్పందించాల్సి అనేది కూడా తెలుస్తుంది.
రైట్ సైదులు, ఇప్పుడు మనకు అప్డేట్ అందుతుంది. రేపు 12 గంటలకు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ కోసం పేర్లపైన చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏ పేరు ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది? తెలంగాణ జాగృతి అనే పేరు ఫైనలైజ్ చేసే అవకాశం ఉందా? మరి ఇంకా వేరే పేర్లు ఏమైనా పరిశీలిస్తున్నారా? రాజకీయ ఎక్స్పర్ట్స్ నుంచి ఏమైనా సలహాలు సూచనలు తీసుకుంటున్నారా? మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సైదులు? సార్, ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం చక్రి. ఎందుకంటే తెలంగాణ జాగృతి కార్యాలయం లేదా తెలంగాణ కవిత ఇంటి దగ్గర ఉంటే ప్రస్తుతం కవితను ఎవరిని కలుస్తున్నారు, కవిత ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అనేది కూడా మనం చెప్పవచ్చు. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కవిత ఇంట్లోనే ఉన్నారు, కవితను ఎవరు కలవట్లేదు. కాకపోతే కవిత మరి కాసేపట్లో కొందరు మేధావులతోటి ఆమె భేటీ అవుతారనేది కూడా చర్చ జరుగుతుంది. మేధావులని ఇంటికి పిలిపించుకొని ఆమె చర్చించిన తర్వాత ఒక నిర్ణయం రేపు చెప్తారని తెలుస్తుంది. అంటే రేపు ఆమె మధ్యాహ్నం 12 గంటలకి మీడియా సమావేశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ఆమె ఒక చర్చ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆ నిర్ణయం అనేది ఇప్పుడు మనకి కొంత ఆసక్తి. సో ఆమె మరి ఏ విధమైనటువంటి ఎజెండా ఆమె పార్టీ ఒకవేళ పెట్టదలుచుకుంటే ఎటువంటి ఎజెండా అందులో పొందుపరచుకోవాలనుకుంటుంది, ఏంటి ఆ అంశాలన్నీ కూడా ఉంటాయి. ఇప్పటికిప్పుడు మరి ఒకవేళ ఆమె పార్టీ ప్రకటన చేస్తుందా లేకపోతే కొంత సమయం తీసుకుంటుందా? అసలు ఇక ఎమ్మెల్సీ పదవి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెకు ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆ పదవి కూడా రాజీనామా చేసిన తర్వాత పార్టీ సస్పెన్షన్ పైన మాట్లాడిన తర్వాత పార్టీ పెడతాను, అధికారికంగా పెడతాను అని చెప్పిన తర్వాత ఆమె కొంచెం సమయం ఏమైనా తీసుకుంటుందా? ఏంటి పార్టీ పెట్టాలంటే మరి ఎటువంటి ఎజెండా ఉండాలి ఏంటనేది కూడా అవన్నీ ఉంటాయి. కాబట్టి తెలంగాణకు చెందినటువంటి ఇతర పార్టీతో పాటు పోటీగా అంటే ఇక్కడ ఉన్నది ఒకటే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా మిగిలినన్ని కూడా జాతీయ పెట్టాలి. అంటే లెఫ్ట్ పార్టీలు జాతీయ పార్టీలే, కాంగ్రెస్ జాతీయ పార్టీని, బీజేపీ జాతీయ పార్టీనే కాబట్టి బీఎస్పీ జాతీయ పార్టీని. సో ఉన్నదల్లా బీఆర్ఎస్ అది ప్రాంతీయ పార్టీ. సో ఇప్పుడు దానికి ధీటుగా మరి ఏ విధంగా పార్టీ ఆమె పెట్టబోతుంది ఏంటనేది కూడా ఒక అంచనా వేసుకోవాలి. కాబట్టి సో అది కొంత సమయం తీసుకుంటుందా, మరి మేధావులతో మాట్లాడేందుకు సమయం తీసుకుంటుందా, లేకపోతే ఇతర పార్టీ నాయకులతో కూడా మాట్లాడబోతుందా, లేకపోతే ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు అసంతృప్తిగా ఎవరున్నారు ఏంటి వారిని హక్కున చేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, చేరిన తర్వాతనే పార్టీ ప్రకటన ఉండబోతుందా, లేకపోతే ఎవరు పార్టీలో చేరినప్పటికీ కూడా అధికారిక ప్రకటన ఆమె చేస్తారా, ఎటువంటి ప్రకటన ఆమె చేస్తారు? అయితే మనకందుతుంది ఒక పక్కన పార్టీ ప్రకటన వెంటనే ఎప్పటి నుంచో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుంది కాబట్టి ఆల్రెడీ డిసైడ్ అయింది కాబట్టి ఆమె అలా పార్టీని పైన పార్టీలో ఉండే నాయకులపైన విమర్శలు చేస్తున్నప్పుడు పార్టీ ఎప్పటికైనా సరే సస్పెండ్ చేస్తుందని ఆమెకి తెలిసే ఇలాంటి విమర్శలు చేసింది కాబట్టి ఆల్రెడీ ఆమె ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే పార్టీ పెట్టేందుకు సిద్ధమైంది కాబట్టి రేపే పెట్టవచ్చు అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. లేదంటే మాత్రం కొంత సమయం తీసుకొని కూడా ఆమె పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీనే సస్పెండ్ చేసిన తర్వాత పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు అంటే ఎమ్మెల్సీగా నాకు అది కరెక్ట్ సరైనది, ఎమ్మెల్సీ కూడా నేను ఉండడం సరైనది కాదనుకుంటే మాత్రం ఎమ్మెల్సీ పదవి కూడా రేపు ఆమె రాజీనామా చేసి మండలి చైర్మన్కి కూడా ఆమె తన యొక్క రాజీనామా లేఖను కూడా పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఆమె పార్టీ ప్రకటనకు సంబంధించి మరి వెంటనే ప్రకటిస్తారా లేదంటే కొంత సమయం తీసుకొని ప్రకటిస్తానంటారా లేకపోతే ఏంటనేది కూడా ఆమె రేపు చెప్పే అవకాశం కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఏదైనా ఎమ్మెల్సీ కవిత నుంచి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి నాయకులు సస్పెన్షన్ తర్వాత ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మా జాగృతి నాయకురాలు ఏం చేయబోతున్నారు ఏంటనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాకపోతే తెలంగాణ జాగృతికి చెందినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు కాబట్టి ఏదైనా సరే కవిత నిర్ణయం తర్వాతనే మనం చెప్పే అవకాశం ఉంటుంది. చక్రి రైట్ సైదులు, మీరు లైవ్ లోనే ఉండండి. రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. రేపు 12 గంటలకు కొత్త పార్టీ ప్రకటన కవిత చేసే అవకాశం ఉన్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా. అయితే సైదులు, ఈ కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి కవిత ఎలాంటి విషయాలను వెల్లడి చేసే అవకాశం ఉంది? భారీ బహిరంగ సభ ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందంటారా సైదులు? ఎస్, తప్పకుండా చక్రి. ఒక భారీ బహిరంగ సభకు మాత్రం ఎమ్మెల్సీ కవిత ప్లాన్ చేస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా పార్టీ పెట్టాలంటే మీడియా ముందు ప్రకటించడం కాకుండా ప్రజల ముందే ప్రకటన చేస్తే అది పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తుందనేది ఆమె నిర్ణయించుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దానిలో భాగంగానే హైదరాబాద్ వేదికగానా లేకపోతే సెంటిమెంట్ జిల్లా అయినటువంటి వరంగల్ వేదికగానా లేకపోతే ఎక్కడ అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే పార్టీకి సెంటిమెంట్ మొదటగా మనకు చూస్తే మాత్రం మనకి మహబూబాద్ అది మనకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంటుంది. సో అక్కడి నుంచి పార్టీకి సెంటిమెంట్ ప్రతిసారి కూడా సభ అక్కడి నుంచి పెడతారు కాబట్టి సో మనకి ఆ విధంగా కూడా సెంటిమెంట్గా ప్రకారం ఏమన్నా కవిత ఏదైనా ఒక ప్లేస్ని ఎంచుకొని ఆ ప్లేస్లో బహిరంగ సభ ప్లాన్ చేసుకొని అక్కడ ప్రకటన చేస్తుందా అనేది కూడా మనకి తెలియాల్సింది. సో అదే విధంగా ముందుకెళ్తున్నట్టు కూడా మనకి సమాచారం. ఎమ్మెల్సీ కవిత బహిరంగ సభ ద్వారాగానే పార్టీ ప్రకటన చేస్తారనేది కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దానికంటే కూడా ప్రజలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి బహుజనులందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు బహిరంగ సభ ఒకటి ప్లాన్ చేసుకొని అదే బహిరంగ సభ ఎదుగుగా పార్టీ ప్రకటన కూడా చేస్తారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. అదే విషయాన్ని కూడా రేపు ఆమె వెల్లడించే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం. చక్రి, అయితే సార్ బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రెస్ మీట్ లో కవితపై సస్పెన్షన్ వేటి వివరాలు వెల్లడించే అవకాశం ఉందా?
తప్పకుండా చక్రి ఇప్పుడు పార్టీ చర్యలు తీసుకుంది కాబట్టి ఎమ్మెల్సీ కవిత పైన, ఎందుకంటే సస్పెన్షన్ తర్వాత ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు కాబట్టి ఈ విషయంకి సంబంధించి సో పార్టీ కార్యకర్తల ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం అనేది మాత్రమే ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ చెప్పారు. మిగిలిన ఎవరు కూడా చెప్పలేదు కాబట్టి సో ఇప్పుడు సస్పెన్షన్ చేయడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు మనకి మరి కాసేపట్లో తెలుస్తుంది. సో ఇంకా మరో 5 నిమిషాల్లో మీడియా సమావేశం కూడా ఉంది కాబట్టి సో ఆ మీడియా సమావేశంలో, ఎందుకంటే ఇప్పుడు మహిళ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కవిత మహిళ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మహిళా ప్రజాప్రతినిధులతోటే ఈ యొక్క మీడియా సమావేశం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇప్పుడు 5 గంటలకి. సో అందులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలత్ కవిత, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజని. సో ఈ నలుగురు కూడా మీడియా సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేశారు కాబట్టి తొలిసారిగా పార్టీకి చెందినటువంటి నాయకురాళ్ళు మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి సో సస్పెన్షన్కి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు సస్పెన్షన్ చేయాల్సి వచ్చింది, పార్టీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది ఏంటనేది కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఇప్పుడు పార్టీ చాలా అంటే సస్పెన్షన్గా చేయడం గల కారణం ఏంటనేది చాలా లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఎమ్మెల్సీ కవిత, అందుకు కేసీఆర్ ఆదేశాల మేరకు మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమభరత్ వీళ్ళందరూ కూడా తన లేఖలో పొందుపరిచారు, సైన్ చేశారు కాబట్టి సో ఇప్పుడు ఇంకా మరికొన్ని విషయాలు ఏమన్నా జోడిస్తారా వాటికి, లేకపోతే పార్టీ లైన్ ఎమ్మెల్సీ కవిత దాడుతుంది కాబట్టి అందుకు మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నాం, సస్పెండ్ చేశామనేది విషయం చెప్తారా అనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనా సరే ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ సంబంధించి మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కొంత ఆసక్తి కనబడింది. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే మనం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయము పార్టీ లైన్ దాడితే ఇది గట్టి హెచ్చరిక అనేది కూడా ఇచ్చినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అంటే ఒక గట్టి హెచ్చరిక ఇచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక ఇప్పటి నుంచి అందరూ కూడా పార్టీ లైన్ దాటుకుంటా పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాలనేది కూడా తూచా తప్పకుండా పనిచేయాలనేది కూడా ఒక సంకేతం అన్నమాట. దానిలో భాగంగానే తన కూతురైనా సరే ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఏటు తప్పదనేది కూడా ఈ సంకేతం అని కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు చూడాలి మరి ఇక మా సస్పెన్షన్ గల కారణాలు ఆల్రెడీ ఆ లేఖలో పొందుపరిచారు కాబట్టి ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, ఏమున్నాయా మరి అది అనేది మరి మీడియా సమావేశంలో మరి ఇప్పుడు ఏం చెప్తారనేది కూడా మనకైతే ఆసక్తి. కాకపోతే ఈ యొక్క సస్పెన్షన్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత కూడా రేపు గట్టిగా కౌంటర్గానే ఇస్తారు బీఆర్ఎస్ పార్టీకి అనేది అంటున్నారు. చూడాలి మరి ఏం కౌంటర్ ఇస్తారు, ఏం మాట్లాడబోతారు ఏంటనేది కూడా మనకి రేపు తెలుస్తుంది. సార్ ఆ మీడియా సమావేశంలో ఆమె ఒకవైపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని అనడం, లేకపోతే మరోవైపు కొత్త పార్టీ ప్రకటన అప్పుడే ఉంటుంది, రేపే ఉంటుంది, మధ్యాహ్నం 12 గంటలకు అనడం, లేదంటే పార్టీ పెడతా కానీ ఇప్పుడు కాదు కొంత సమయం ఉంటుంది అని అనడం, ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి వాదనలు కాబట్టి. సో రేపు మరి ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడబోతున్నది కూడా కొంత ఆసక్తి. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్కి సంబంధించి మాత్రం మాజీ మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఏం చెప్పబోతున్నారు అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.